ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు మనం చూసుకుంటే నార్మల్గా మార్కెట్లో ఏంటంటే ఎఫ్ఐఎస్ మనం కొంటే ఎక్కువగా మార్కెట్ రేజ్ అవుతుంది, లేదంటే అమ్మేస్తే మనం డౌన్ అవుతుంది అని అంటూ ఉంటారు. సో ఈ లాస్ట్ 10 years కనుక మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ మనకి ఎంత ఎఫెక్ట్ అయింది అండ్ డిఐస్ ఎట్లా ఎఫెక్ట్ అయ్యాయి అంటారు, అండ్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉంది అంటారు అసలు? యాక్చువల్గా ఎఫ్ఐఎస్ కొంటే మార్కెట్ పెరిగిద్దంటే కొంతవరకే నిజమండి. ఎవరికొన్నా సరే డిమాండ్ సప్లై అనమాట. సో యూజువల్ గా మార్కెట్ పడుతుంది అనుకోండి, మార్నింగే ఎక్కువ అమ్మారు అనుకోండి, ఈవినింగ్ పడిన తర్వాత ఎంత కొన్నా సరే మార్కెట్ అంత ఈజీ రికవర్ అవ్వదు. అందుకని తక్కువతో పడగొట్టి కూడా ఎక్కువ కింద కొన్నా సరే మార్కెట్ ఏం రికవర్ పాజిటివ్ అవ్వాలి రూల్ ఏం లేదు. ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ లో ఉండి డిమాండ్ సప్లైస్ అవి వాటిని బట్టే మూవ్ అవుతుంటాయి మార్కెట్స్. అంటే ఇది ఒక ఫిక్స్ స్ట్రాటజీ అంటూ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ చూసారనుకోండి, లాస్ట్ డెకేడ్ లో వాళ్ళు నెట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 2 సంవత్సరాలే అండి. అంటే ఎవ్రీ ఇయర్ అమ్ముతూనే ఉన్నారు, వాళ్ళు లాస్ట్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది 2020లో అండి 67,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు 2020లో. అండ్ 2019లో అంటే 34,000 కోట్స్ ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసిన 2019లో వచ్చిన రిటర్న్స్ 12% అండి. అంటే 2020లో వచ్చిన రిటర్న్స్ ఏమో 14% అండి. అందుకని వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తే లాగేం లేవు. కానీ డిఏఎస్ అయితే లిటరలీ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూనే ఉన్నారండి. డిఏఎస్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకప్పుడు వాళ్ళది 50,000 కోట్ల లోపు ఉండేది, బట్ లాస్ట్ 3 years నుంచి మాత్రం యావరేజ్ మీద మోర్ దెన్ 2 lakh crore ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏ రేంజ్ లో మనీ కలెక్ట్ చేస్తున్నారు చూడండి పబ్లిక్ దగ్గర నుంచి. అంటే పర్టికులర్గా లాస్ట్ 2 yearsలో అయితే 2024లో ఎఫ్ఐఎస్ అమ్మింది 3 లక్షల కోట్లు అండి. ఎఫ్ఐఎస్ అమ్మింది. అండ్ డిఏఎస్ కొన్నది 5 లక్షల కోట్లు అండి. 5 లక్షల కోట్ల వర్త్ కొన్నారు. నెట్ ఇన్వెస్ట్మెంట్స్ 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ మార్కెట్లోకి వచ్చినాయి నెట్. వాళ్ళు అమ్మిని మళ్ళీ కొన్నా సరే, బట్ స్టిల్ 2024లో మార్కెట్ ఇచ్చింది 8%. ఓకే, అలాగనే 2025లో ఇప్పుడు వరకు చూసుకుంటే ఎఫ్ఐఎస్ అమ్మింది 2 లక్షల కోట్లు అండి. డిఏఎస్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇప్పటికే 5 లక్షల కోట్లు అండి. అప్పుడు నెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు అండి. జీరో రిటర్న్స్. అందుకని లాజిక్ ఏం లేదు, వాళ్ళు అమ్మితే పడిద్ది అని. కానీ బట్ యూజువల్గా ఎఫ్ఐఎస్ కనుక మోర్ దెన్ 2 lakh వరకు అమ్మితే కనుక సివియర్ సప్లై ఉంటుంది మార్కెట్లో, అండ్ డిఏఎస్ అయితే ప్రాఫిటబుల్ అంటారు యాక్చువల్లీ. అంటే ఒకళ్ళు చేసి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వల్ల ఆ ప్రాఫిట్ అని చెప్పలేం. కానీ ఎర్నింగ్ గ్రోత్ కానీ కంపెనీలు పెరిగింది అనుకోండి, కంపెనీలు చీపర్ అయిపోతాయి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తారు వరల్డ్ వైడ్గా. ఎఫ్ఐఎస్ కిందంటే వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు. ఏ కంట్రీ అయితే తక్కువ రేటు దొరుకుతుందో, ఏ కంట్రీలో అయితే సేఫ్టీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఆ కంట్రీ మూవ్ అవుతూ ఉంటాయి మనీ. అందుకని వాళ్ళకి సెంటిమెంట్స్ ఏం లేవు, ఇండియాకి రావాలి, పాకిస్తాన్ పోకూడదు, చైనాకి వెళ్ళకూడదు, ఇలా ఏముండవు వాళ్ళకి. ఓన్లీ రిటర్న్స్ అంతే, సేఫ్టీ రిటర్న్స్ బేస్గా తీసుకుంటారు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మూవ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే రూపీ బాగా వీక్ అవుతుంది కదా, అందుకని వాళ్ళకి లాస్లు ఎక్కువ వస్తుంటాయి అనమాట. వాళ్ళు తక్కువ రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి. పైగా కంపెనీస్ కూడా గ్రోత్ ఫాస్ట్గా ఏం లేవు. ఒక స్మాల్ మిడ్ క్యాప్ కొన్ని ఫాస్ట్ గ్రో అవుతున్నాయి, కానీ లార్జ్ క్యాప్ కూడా స్టేబుల్గా ఉన్నాయి అనమాట. అందుకని ఎర్నింగ్స్ గ్రోత్ పెద్ద లేవు కాబట్టి మార్కెట్ ఇదనమాట. మనం చెప్పుకోవడానికి లాస్ట్ 14 months నుంచి మార్కెట్ పెద్ద రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు అంటున్నాం కదా. స్టిల్ మార్కెట్ 24 PEలో నడుస్తుంది. అంటే స్టిల్ దిస్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. హిస్టారికల్గా ఇండియా రెఫరెన్స్ తీసుకుంటేనే ఇది ఎక్స్పెన్సివ్ అండి. వరల్డ్ మార్కెట్ తీసుకుంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్. వరల్డ్ మార్కెట్ చూసుకుంటే ఏ ప్లేస్ లో ఉందంటారు? మన అమెరికన్ తర్వాత మోస్ట్ ఎక్స్పెన్సివ్ మార్కెట్ ఇండియా ఈ పాయింట్ ఆఫ్ టైంలో, వరల్డ్ మొత్తం మీద ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూసుకుంటే మనది 14 months నుంచి జీరో రిటర్న్స్ వచ్చినా సరే. దాని మీనింగ్ ఏంటంటే కంపెనీస్ ఎర్నింగ్ గ్రోత్ అంత ఫాస్ట్గా లేవు, అందుకని PE పెద్దలా చూపిస్తుంది. ఇండియాలో ఏంటంటే నిఫ్టీ కనుక 20 PEకి వచ్చింది అనుకోండి, అది ఫెయిర్ వాల్యూ. అండ్ 29కి వచ్చింది అనుకోండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నట్టు లెక్క. అండ్ 15కి వచ్చింది అనుకోండి, దట్టి చెప్పరి కింద లెక్క. ఇదే నువ్వు పక్కన చైనా మార్కెట్కి వెళ్ళావు అనుకోండి, అక్కడ 15 వస్తే చాలా ఎక్స్పెన్సివ్ కింద లెక్క. అంటే 6కి వస్తే దట్టి చెప్పరికి వచ్చినట్టు లెక్క. ఇప్పుడు అది 12 దగ్గర ఉందండి. అంటే మనతో పోల్చుకుంటే ఇప్పటికీ అది చీపరు, 30% పెరిగిన తర్వాత కూడా. అందుకని ఎఫ్ఐఎస్కి ఏంటంటే వరల్డ్ మార్కెట్స్ మొత్తం చూస్తుంటారు, ఎక్కడైతే చీపర్గా ఉంటుందో, ఎక్కడైతే సేఫ్టీ ఎక్కువ ఉంటుందో అక్కడ మూవ్ అవుతూ ఉంటారు. ఇండియాలో ఏంటంటే ఎకానమీ గ్రోత్ బాగుంది, కానీ కంపెనీ ప్రాఫిటబిలిటీ పరంగా ఏం లేవు అనమాట. పైగా ట్రెడిషనల్గా ఇండియా కొంచెం ఎక్స్పెన్సివ్ మార్కెట్స్ బేసికల్గా వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు. అందుకని ఎఫ్ఐఎస్ అర్జెంటుగా ఇండియాకి వచ్చేంత కండిషన్స్ ఉన్నాయంటే ఐ డోంట్ థింక్ సో. ఏం లేవు. వాళ్ళు
వాళ్ళకి ఇంకా ఇండియాలో ఇప్పటికీ 85 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పటికీ. ఓకే, అందుకని వాళ్ళు ఎవరి ఇయర్ ఇట్లా 2 lakh 3 lakh అమ్మేస్తా ఉంటారు తప్ప వాళ్ళు ఇప్పుడు ఇది ఏం సిచ్యువేషన్ కూడా చూడరు అంటారు. యుఎస్ ఏం టారిఫ్ ఎలా ఎఫెక్ట్ పడుతుంది ఇండియా మీద అలాంటివి ఏం చూడరు, ఓన్లీ రిటర్న్స్ చూసి అమెరికా గొప్పతనం ఏంటంటే అక్కడ టాప్ 7 కంపెనీసే అంటే 80% స్టాక్ మార్కెట్ కంట్రోల్ చేస్తాయి అక్కడ. అంటే అమెరికా అంటే ఆ 7 కంపెనీసే అన్ని కూడా లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రన్ అవుతున్నాయి. నిన్న ఎన్విడియా రిజల్ట్ వచ్చింది, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్, ఎక్స్ట్రాడినరీ. మార్జిన్స్ అయితే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ 40% రన్ అవుతున్నాయి. ఏంటో మార్జిన్స్. అందుకని మనం అనుకుంటుంటే బబుల్లో ఏం లేదండి, ఎకానమీ ఎక్కడ బబుల్స్లో ఏం లేవు. అది చెప్పడానికి వరల్డ్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఈజీగా పడితే అంటాం, కానీ ఎకానమీ ఎర్నింగ్ సపోర్ట్ ఉన్నంత కాలం అవి ముందుకు పోతూనే ఉంటాయి. అందుకని .com బబుల్ లాగా 2000 లాగా ఇప్పుడు కూడా మార్కెట్ బబుల్ జోన్లో అంటే లేవండి. చాలా స్ట్రాంగ్గా ఎర్నింగ్ పవర్తో ముందుకు వెళ్తున్నాయి. ఈవెన్ మైక్రోసాఫ్ట్ రిజల్ట్ బాగున్నాయి, అమెజాన్ రిజల్ట్ బాగున్నాయి, ఎన్విడియా రీసెంట్గా వచ్చిన వాటి రిజల్ట్ బాగున్నాయి. అందుకని మీరు ఎక్కడ మార్కెట్ టూ మచ్ వాల్యుయేషన్ ఉండి మనం ప్రూవ్ చేయలేము టూ మచ్గా. అందుకని స్ట్రక్చరల్ బాగుంది. అది ఏఐ ద్వారా ఏంటంటే బాగా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. ఇండియాకి ఏంటంటే ఏఐ బస్సు మిస్ అయింది. ఇండియాలో అలాంటి పెద్ద కంపెనీస్ ఏం లేకపోయేసరికల్లా మన ఇండియాకి ఆగిపోయిందండి. బట్ వరల్డ్ వైడ్గా చైనా ఎకానమీ కూడా ఏఐ లింక్, కంప్యూటర్ లింక్ ఉంది, అది ముందు పోతుంది. అండ్ ఈవెన్ అమెరికన్ ఎకానమీ కంప్లీట్ టెక్నాలజీ ఓరియంటెడ్, అది కూడా ముందుకు వెళ్తుంది. ఇండియా ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ కనుక ఎర్నింగ్స్ పెరిగితే అండ్ రీరేటింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఇప్పటికే ఎఫ్ఐఎస్ ఇండియాకి వచ్చి అర్జెంట్గా వచ్చి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఈవెన్ దో 14 months నుంచి 0 రిటర్న్స్ వచ్చినా సరే. అంటే దే వాంట్ ఇన్ చీపర్ మార్కెట్స్ అనమాట. ఇండియా కన్నా బెటర్ చీపర్ మార్కెట్స్ బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఏం రారు. అలాగని బయటికి పోయే అంత బ్యాడ్ న్యూస్ కూడా ఏం లేవు వాళ్ళకి. అందుకని వాళ్ళకి 85,000 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ 1 lakh crore 2 lakh crore అమ్ముతూనే ఉంటారు ఇట్లా నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా. అదే టైంలో డిఐఎస్ మనీ వస్తూనే ఉంది మార్కెట్లోకి. ఎందుకంటే ఇది 5 years బ్యాక్ అయితే 1,00,000 crores వచ్చేది ఇండియన్ మార్కెట్లోకి. ఇప్పుడు అది 6 లక్షల కోట్లు అయింది. 6 లక్షల కోట్లు ఫర్ యానం వచ్చేకల్లా. ఒక ఎస్ఐపిఎల్ ద్వారానే ఫర్ మంత్ వచ్చేకల్లా 30,000 కోట్ల దాకా వస్తుంది రఫ్గా అండి. 30,000 అంటే రోజుకి 1000 కోట్లు వచ్చి పడుతుంది మార్కెట్లోకి. ఇంత వచ్చినా సరే ఇండియాలో మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ ఎంత అంటే 5% అండి. వేరే వాటితో పోల్చుకుంటే, వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇండియాలో. అంటే ఇంకా పెద్ద మొత్తంలో వస్తాయి అకౌంట్స్ మనకి. ఎందుకంటే అమెరికాలో అయితే అది 60%, ఇండియాలో అది 5%. అందుకని ముందు రోజుల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అవి వాడుతున్నారు, అందరికి అవేర్నెస్ వచ్చింది, లోకల్ కంటెంట్ ఉంది ఇప్పుడు. అండ్ రీసెంట్గా ఈవెన్ సెబీ వాళ్ళు కూడా లేదు, ఈ పోస్ట్ మ్యాన్కి 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేసి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి మారుస్తున్నారు. అంటే విలేజ్లో కూడా పెనిట్రేషన్ జరుగుతుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డొమెస్టిక్ మనీ ఎక్కువ వచ్చి మార్కెట్లో ఈ సెల్లింగ్ ప్రైజర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు మార్కెట్ ముందు పోయే ఛాన్స్ ఉంది. అంటే సంవత్సరానికి 200 కంపెనీస్ వరకు కొత్త ఐపీఎస్ వస్తూ ఉంటాయి, అవి కూడా కొంత సప్లై లాగేస్తూ ఉంటాయి. అందుకని సెకండరీ మార్కెట్లో వీళ్ళు అమ్ముతున్నారు, బట్ ప్రైమరీ మార్కెట్లో బాగానే కొంటున్నారు ఎఫ్ఐఎస్. ఏవి ఎఫెక్ట్ చేస్తాయి అంటారు అసలు ఎఫ్ఐఎస్ కి? చెప్పాను కదా, వరల్డ్ వైడ్ గా వాళ్ళకి ఒక మార్కెట్ చూడరు. ఏం చూడరు. వరల్డ్ వైడ్ ఏ కంట్రీస్ లో తక్కువ రేటుకి వస్తుంటే, ఎక్కడైతే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే వాల్యుయేషన్ పారామీటర్లు బాగుంటుందో అక్కడ మూవ్ అవుతూ ఉంటారు. ఇండియాలో పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, ఎకానమీ గ్రోత్ ఉంది, బట్ కంపెనీ చీపర్ ఏం కాదు కదా. చీపర్ కాదు కాబట్టి రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అంటే వార్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి అంటారు కదా వాళ్ళని, అవేం ఎఫెక్ట్ చేయమంటారు? ఎక్కడ వారు జరిగితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ మీరు వారు వస్తే మా కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు అనుకోండి, ఇజ్రాయెల్ ఆల్ టైమ్ హైలో ఉంది స్టాక్ మార్కెట్స్ అక్కడ. మరి వారు లాస్ట్ పొజిషన్స్ అక్కడ నడుస్తూనే ఉంది కదా. అందుకని దే డు లుక్ ఎట్ ఓన్లీ ఆపర్చునిటీస్, మిగతా ఏం పట్టించుకోరు వాళ్ళు. పొలిటికల్ స్టెబిలిటీ అండ్ కంపెనీలో వాల్యుయేషన్ బాగుందంటే వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు అనమాట. అండ్ అందుకని ఇండియాలో కూడా స్టిల్ వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అవుతారా ఇంత 14 months నుంచి 0 రిటర్న్స్ కూడా అంటే రాకపోవచ్చు, ఎందుకంటే బెటర్ మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఎర్నింగ్స్ గ్రోత్ కనుక పెరిగితే కంపెనీలకి దెర్ ఇస్ ప్రాబిలిటీ ఉంటుంది. కమింగ్ టు బట్ ప్రస్తుతానికి అయితే లోకల్ మనీ సరిపోతుందండి, దీంతో మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.